నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఎలక్ట్రానిక్ పవర్ హౌస్గా ఏపీ మారబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిన్న శ్రీ సిటీలో నారా లోకేష్ చేతుల మీదుగా ఎల్జీ 5,000 కోట్ల పెట్టుబడితో నిన్న శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మేడ్ ఇన్ ఆంధ్ర నుంచి మేడ్ ఇన్ వరల్డ్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్ళబోతుంది అని చెప్పి లోకేష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా 20 లక్షల ఉద్యోగాల పెట్టుబడిగా ముందుకెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పెట్టుబడులతో మరి ఎన్ని ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి పెట్టుబడులు వెలువలాగా వస్తున్నాయి. మనం రోజుకొక వార్త వింటూనే ఉన్నాం. నిన్న మొన్నటి వరకు రాయలసీమలో కావచ్చు, ఈవెన్ ఉత్తరాంధ్రలో విన్నాము. అలాగే నిన్న చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో కావచ్చు, ఇవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాము. అయితే తాజాగా శ్రీ సిటీలో ఇప్పుడు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా 5,000 కోట్ల పెట్టుబడితో ఒక సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో ఈ పెట్టుబడులు ఈ విధంగానే వస్తుంటే మరి ప్రభుత్వం సంకల్పించినట్టు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సంకల్పం పూర్తి అవుతుందంటారా? మరి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రాకని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిస్సందేహంగా మీరు అన్నట్టు వాళ్ళు అనుకున్నట్లు తండ్రి కొడుకులు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు యువతకి హామీ ఇచ్చిన విధంగా ఉద్యోగ కల్పన 20 లక్షల మందికి చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం, నైపుణ్యం ఉన్న ప్రతి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పటం, దాన్ని సాధించే దిశగా తండ్రి కొడుకులు ఏ విధంగా ముందుకెళ్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఆహర్నిశలు దీని గురించి ఆలోచిస్తున్నారు. ఎవరు పరిశ్రమలు అంటే గొప్ప గొప్ప పరిశ్రమలు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరితోటి వీళ్ళు కలిసి మాట్లాడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఎలా ఉన్నాయి, వాళ్ళు వస్తే ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇక్కడ ఉన్నటువంటి వనరులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఏ విధమైన సామర్థ్యం ఉంది, వాళ్ళకి చెప్పి గతంలో ఉన్న పరిశ్రమలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి, మీరు వస్తే ఇవి ఏ విధంగా వెళ్తాయి అన్న ఉద్దేశాన్ని వాళ్ళ కళ్ళకు కట్టినట్టు చెబుతూనే చూపిస్తూ ఉన్నారు. కూడా జరుగుతున్నాయి అన్నీ కూడా. ఇప్పుడు 5,001 కోటి రూపాయలతోటి ఈ పరిశ్రమ తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇక్కడ 2,000 మందికి ప్రస్తుతానికి ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ దీనికి అనుబంధంగా 839 కోట్ల రూపాయలతోటి అనుబంధ సంస్థలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇది కూడా గమనించుకోవాలి. అంటే ఈరోజు మనకి ఎలక్ట్రానిక్ మీరు ప్రారంభంలో చెప్పినట్లు మేడ్ ఇన్ ఆంధ్ర నుంచి ప్రపంచానికి ఎలక్ట్రానిక్ దిగ్గజాలను అందించే సంస్థలు కూడా ఇక్కడి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. గతంలో కియా పరిశ్రమ వచ్చింది, ఇప్పుడు ఎల్జీ వచ్చింది. తద్వారా ఏమవుతుందంటే ఒక పరిశ్రమ ఒక సాటకు వచ్చింది అంటే పేరెన్నిక గల పరిశ్రమలు ఒక రాష్ట్రానికి వెళ్తున్నాయి అంటే మిగిలిన వాళ్ళు కూడా ఆలోచిస్తారు, వీళ్ళు అక్కడికి వెళ్తే ఏంటి వీళ్ళకి ఉపయోగం. నిజంగా ఈ పరిశ్రమ అక్కడ ఏర్పాటు చేస్తే పరిశ్రమకి ఎంత లాభం చేకూరుతుంది, రాష్ట్రానికి ఎంత లాభం చేకూరుతుంది, రాష్ట్రానికి ఎంత లాభం చేకూరుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. పరిశ్రమ పెట్టినందువల్ల పరిశ్రమకి ఏ విధమైన లాభం ఏర్పాటు అవుతుంది అనేది పరిశ్రమ ఆలోచిస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక పరిశ్రమ వచ్చి 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి తర్వాత 5 అనుబంధ సంస్థలను కూడా ఏర్పాటు చేయడానికి అంటే రమారమి 6,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఇక్కడ ఒక పరిశ్రమలో ఏర్పాటు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాటు చేస్తున్నాయి అంటే ఓ రకంగా ఆంధ్ర రాష్ట్రం ఎలక్ట్రానిక్ హబ్గా తీర్చిదిద్దే కార్యక్రమంలో ముందడుగు పడిందని అయితే మాత్రం నిస్సందేహంగా మనకి ఇక్కడ తెలిసిపోతూ ఉంది. ఇందాక మీరు చెప్పినట్టు విశాఖపట్నం కావచ్చు, లేకపోతే ఇక్కడ శ్రీ సిటీ కావచ్చు, తిరుపతి కావచ్చు, లేదంటే రాయలసీమలో అనంతపురం జిల్లా కావచ్చు, లేదంటే ఈ మిగిలిన ప్రాంతాల్లో సంబంధించినంత వరకు విద్యాలయాల వచ్చేతలకి రాజధాని ప్రాంతం కావచ్చు, లేదంటే ఈ చేపల పరిశ్రమలకు సంబంధించింది ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, సాఫ్ట్వేర్కి వచ్చేతలకేమో విశాఖపట్నం కావచ్చు, పోర్టులకు వచ్చేతలకేమో చూస్తూనే ఉన్నాం రామాయపట్నం, కృష్ణపట్నం, ఇవన్నీ సంబంధించినవి విమానాశ్రయాలు, భోగాపురం విమానాశ్రయాలు, ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈరోజు విశాఖపట్నానికి మళ్ళీ తలమానికంగా మొన్న రైల్వే డివిజన్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇట్లా ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి. ఎయిమ్స్ వస్తూ ఉంది, అలాగే ఇప్పుడు ఎయిమ్స్ వచ్చి పని జరుగుతూ ఉంది మంగళగిరి దగ్గర, చాలా మంచి సత్ఫలితాలు ఇస్తూ ఉంది. దానికి 5 సంవత్సరాలు కనీసం నీరు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది గత ప్రభుత్వం. ఇప్పుడు వచ్చిన తర్వాత మరీ కొన్ని ఎకరాల భూమిని కేటాయిస్తూ అట్లాగే ఇంకా వాళ్ళకి ఏం కావాలో అవన్నీ సత్వరం ఏర్పాటు చేయమన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఈరోజు సిబ్బందిని కూడా 800 మంది పైచిలుకో సిబ్బందిని కూడా తీసుకోవడం జరిగింది. ఇట్లా రకరకాలుగా ఇప్పుడు గుంటూరుకు వచ్చేతలకి మనం కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏ విధంగా నిధులు తీసుకొస్తానే ఉన్నారు. చాలా సమర్థవంతంగా ఈరోజు ఎవరైతే ఉన్నారో లోక్సభ సభ్యులు
వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల పరిధిలో వాళ్ళకి ఏం కావాలో కేంద్రం దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తెచ్చుకునే కార్యక్రమంలో నిజంగానే చాలా ముందడుగులు వేస్తూనే ఉన్నారు. దాంట్లో మంత్రులుగా ఉన్నారు కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కావచ్చు, లేకపోతే రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, కొంచెం ముందు వరుసలో ఉన్నారు. ముఖ్యంగా గుంటూరు వాసిగా అక్కడ స్థానిక లోక్సభ సభ్యుడు ఇప్పుడు మంత్రి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారి కృషిని మనం చూస్తూ ఉంటే మామూలుగా కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్, అది ప్రతిపాడు నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్, అలాగే ఇప్పుడు 1000 పడకల హాస్పిటల్ ప్లస్ వైద్యశాల రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసే కార్యక్రమం కావచ్చు. ఎన్నాలో కళ, గుంటూరు ప్రజల కళ ఇప్పుడు 30 సంవత్సరాల పైనుంచి పోరాడుతూ ఉన్నారు. శంకరవిలాస్ సెంటర్లో ఉన్నటువంటి బ్రిడ్జిని విస్తరణ చేయమని చెప్పని ఇప్పుడు దాన్ని 4 లేన బ్రిడ్జిగా విస్తరణ చేసే కార్యక్రమంలో భాగంగా మొన్నే శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. అట్లాగే వివిధ అంటే కొన్ని తెనాలి మార్గంలో కావచ్చు, లేకపోతే ఇటు సత్తెనపల్లి మార్గంలో కావచ్చు, ఆయన పరిధిలో ఆయనకున్న దానికి చాలా అంటే ఈరోజు ఊహించని విధంగా పరిశ్రమలను తీసుకొని వస్తూ ఉన్నారు. నిజంగా దీనికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇచ్చే యొక్క సూచనలు సలహాలు పాటించేసి గతంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఈ ఎవరైతే ఉన్నారో కూటమికి సంబంధించి 21 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు వాళ్ళని విడగొట్టేశారు. సహజంగా ఏదన్నా కావాలి అంటే మొత్తం గంపగుత్తుగా వెళ్ళి ఆ శాఖ మంత్రి గారినో లేకపోతే ప్రధానమంత్రి గారినో కలుస్తారు. ఇప్పుడు ఏం చేశారంటే 21 మంది లోక్సభ సభ్యులు అలాగే రాజ్యసభ సభ్యులను ఏం చేశారంటే వాళ్ళని విడివిడిగా డివైడ్ చేసేసి ఒక్కొక్క దానికి అంటే గ్రామీణానికి కొంతమంది లోక్సభ సభ్యులు, లేదంటే పట్టణానికి సంబంధించిన కొంతమంది లోక్సభ సభ్యులు, పరిశ్రమలు తీసుకొచ్చే విధానంలో కొంతమంది లోక్సభ సభ్యులు, నీటి రంగ ప్రాజెక్టుల కోసం కొంతమంది లోక్సభ సభ్యులు, ఇలా ఆంధ్ర రాష్ట్రానికి ఏమైతే కావాలో అట్లా వాళ్ళందరం విభజన చేసేసి వాళ్ళు ఎవరికి వాళ్ళే వెళ్ళి అంటే మొత్తం ఒకసారి వెళ్తే ఒకరోజు పని అదే అయిపోతుంది. అట్లా కాకుండా ఒకరోజే ఈ 6-7 విభాగాలు అందరూ కలిసి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు తెచ్చుకునే కార్యక్రమంలో ముందడుగేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఇట్లా మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. నిజంగానే ఆణిముత్యాల లాంటి లోక్సభ సభ్యులు కూడా దొరికారు మనకి. దీన్ని చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశత్వంలో వాళ్ళు వాళ్ళ పరిధికి మించి ఈరోజు పరిశ్రమలు తీసుకొని వస్తూ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎల్జీ పరిశ్రమ నిజంగానే లోకేష్ బాబు గారు తండ్రి మించిన తనయుడా అన్న విధంగా ఈరోజు పరిశ్రమల గురించి అతను పడుతున్న తపన కావచ్చు, యువతకు అతను ఇస్తున్న భరోసా కావచ్చు, తీసుకొచ్చిన పరిశ్రమలు ప్రచారం లేకుండా ఇక్కడ గమనించుకోవాలి, ప్రచారం కూడా చేసుకోవాలి వీళ్ళు. ఎందుకంటే తెచ్చుకొచ్చిన పరిశ్రమలు యువతకు ఎంత మేలవుతాయి, ఎంతమంది యువత దాంట్లో ఉద్యోగాలు వస్తున్నాయి, ఏం జరుగుతుందని చెప్పి ప్రచారం కూడా చేయాలి. దాంట్లో కొంచెం వెనకబడ్డారేమో అని చెప్పేది నాకైతే అనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. వీళ్ళు పడ్డ శ్రమ, వీళ్ళు తీసుకొస్తున్నటువంటి పరిశ్రమలు, దానివల్ల రాష్ట్రానికి ఉపయోగం, యువతకు ఉపయోగం. ఇప్పుడు మన రాష్ట్ర యువత మన దేశంలో మన రాష్ట్రంలోనే ఉండి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండి లేకపోతే కొంతమంది ఈ ప్రాంతంలో ఉంటే కనీసం వారానికి ఒకసారి తల్లిదండ్రులను చూసుకోవచ్చు, గ్రామాలకు వెళ్ళొచ్చు, తద్వారా ఆదాయం. ఇప్పుడు ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తే గుర్తుపెట్టుకోండి మీరు, వ్యక్తికి ఉద్యోగం వస్తే కుటుంబం అంటుంటే తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఇంతమంది ఆ వ్యక్తి మీద ఆధారపడతారు కదా. నిస్సందేహంగా కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంటుంది. తద్వారా రాష్ట్రానికి ఆదాయం వనరులు పెరుగుతూ ఉంటాయి. ఇన్ని తపన పడుతూ ఈరోజు వీళ్ళు పరిశ్రమల కోసం పోటీపడి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ వయసులో 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఇంకా పరిశ్రమ పెద్దలను వచ్చిన వాళ్ళు పొరపాటును కూడా ఆయనతో మాట్లాడిన తర్వాత ఎన్నికలిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఆతిథ్యం కావచ్చు, వాళ్ళకి ఇచ్చే గౌరవ మర్యాదలు కావచ్చు, వాళ్ళు పరిశ్రమలు పెడతానంటే ఇచ్చే రాయితీలు కావచ్చు. ఇప్పుడు మన టీసీఎస్ చూసాము, దానికి 99 పైసలకు ఇచ్చారని చెప్పని తెగ ఏడుస్తూ ఉన్నారు వీళ్ళు. మరి ఇవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి మనకి. ఇన్ని తెచ్చుకుంటూ వాళ్ళు రాష్ట్రానికి ఏం కావాలి, 2000 మందికి ఉద్యోగాలు వస్తాయి అంటే, 5000 మందికి ఉద్యోగాలు వస్తాయి అంటే, 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అంటే, ఒక ఉద్యోగం వస్తే ఎంత మేలు జరిగిద్ది, రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందని ఆలోచించుకోకుండా వాళ్ళు కూడా టైం బౌండ్ పెడుతున్నారు కదా 2 సంవత్సరాలు అని చెప్పని. అది దాటితే వెనక్కి తీసుకుంటున్నారు కదా. ఇన్ని నియమ నిబంధనలు పెట్టిన తర్వాత కూడా వీళ్ళ మీద అవాకులు చవాకులు పేలటం అంటే రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేని వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారని మనం అయితే భావించాల్సి వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.